అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్కు ఏడాది కాకముందే చుక్కెదురైంది. తాజాగా జరిగిన పలు రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. న్యూజెర్సీ, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లతో పాటు న్యూయార్క్ మేయర్ డెమోక్రాట్ అభ్యర్థులే జయకేతనం ఎగరవేశారు. వచ్చే ఏడాది మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్న వేళ రిపబ్లికన్కు ఈ ఫలితాలు ఓ సవాలనే చెప్పవచ్చు. వర్జీనియా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జోహన్ మహమ్మద్ని కైవసం చేసుకున్నారు. మరోవైపు ఓహయోలోని సిన్సినాటి నగర మేయర్ ఇదే పార్టీకి చెందిన అఫ్తస్ పరేవాల్ విజయం సాధించారు. వరుసగా రెండోసారి గెలుపొందిన ఈయన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సమీప బంధువు సోదరుడిపై ఈసారి విజయం సాధించడం విశేషం. న్యూజెర్సీ నూతన గవర్నర్ పోటీలో డెమోక్రాట్ అభ్యర్థి మిక్కీ షెరిల్ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి జాక్ సియాటరెల్లీపై ఆమె గెలుపొందారు. వర్జీనియా గవర్నర్గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ విజయం సాధించారు. ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఈమె రికార్డు సృష్టించారు. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా డెమోక్రాట్ అభ్యర్థి భారత సంతతి నేత గజాలా హష్మి విజయం సాధించారు. ఎన్నికల్లోనే ట్రంప్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆయన పార్టీకి చెందిన అభ్యర్థులను పలు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారు. ఇటీవల వర్జీనియా, న్యూజెర్సీలో నిర్వహించిన పోల్లోనూ దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రతి 10 మందిలో 6 ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది. కేవలం 3లో 1 వంతు మాత్రమే ప్రస్తుత పాలనపై సంతృప్తిగా ఉన్నాయని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలపై బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ బిల్లు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు వంటి ట్రంప్ ప్రధాన విధానాలను ప్రభావం చూపాయనే వారి వాదన వినిపిస్తుంది. అయితే ఎన్నికలకు ట్రంప్ దూరంగా ఉండడం, షట్ డౌన్ వల్లే రిపబ్లికన్ ఓటమి చెందారని రాజకీయ విశ్లేషకులు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు తన సొంత సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం గమనార్హం. తాజా ఫలితాలపై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపైనే ప్రజలు ఉన్నారని వారు విశ్లేషించారు.